బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస లీగల్ మెట్రాలజీ కార్యాలయంపై ఏసీపీ దాడులు. లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీధర్ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సుమారు 1.75 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాసలో పనిచేస్తున్నటువంటి టి శ్రీధర్, ఈయన వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇతని మీద చాలా కాలం నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వీరి దగ్గర పనిచేస్తున్నటువంటి రిపేరర్స్, కొందరు గవర్నమెంట్ లైసెన్స్డ్ రిపేరర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రతి మండలంలోని ఉండేటటువంటి వెయింగ్ మిషన్స్, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్, ఎలక్ట్రానిక్ కాటాలు అంటారు తెలుగులో, ఈ వెయింగ్ మిషన్స్ ని చెక్ చేసి అవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా చూసి వాటికి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేసి సర్టిఫై చేసి సీల్ వేసి దానికి గాను గవర్నమెంట్ కట్టాల్సిన చలానా 300 రూపాయలు. అయితే ఆ 300 రూపాయలు ఎవరైతే ఆ వ్యాపారస్తుడు ఉంటాడో, కాటా మెయింటైన్ చేస్తుంటారో వెయింగ్ మిషన్, అతను పే చేస్తాడు గవర్నమెంట్ కి. అయితే ఇతనేం చేస్తాడు ఇన్స్పెక్టర్, ఆ 300 కాక ఎక్స్ట్రా నేను వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట ఈయన. ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రతి ఎలక్ట్రానిక్ కాటాకి 1 year టైం ఉంటుంది. ఈ 1 year వరకు అది ప్రాబ్లం ఉండదు. అంటే వెయింగ్ మిషన్ కరెక్ట్ గా ఉన్నట్టు అనమాట. అంటే తేడా ఉండకుండా అటు ఇటు వెయింగ్ లోని. సో అట్లాగా ఇతను ఉద్యోగం. ఇతను సుమారు 11-14 మండలాలకు ఇన్ఛార్జ్. ఇతను ఒక ఇన్స్పెక్టర్. ఇతను ఒక్కడు అన్ని సుమారు వేల కొలది ఉండేటటువంటి కాటాలు ఈయన వెరిఫై చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన లైసెన్స్డ్ రిపేరర్స్ ని పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇద్దరికి, ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారు, పలాసాకి చెందిన వాళ్ళు. వారు ఏం చేశారంటే ఈ ప్రతి కాటా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళడం, లైసెన్స్, గవర్నమెంట్ లైసెన్స్ కోసం 300 రూపాయలు చలానా గవర్నమెంట్ కి పక్కాగా కట్టించిన తర్వాత ఇతను ఇవ్వాల్సిన వారు ఇచ్చినటువంటి ఇద్దరికి, ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారు, పలాసాకి చెందిన వాళ్ళు. వారు ఏం చేశారంటే ఈ ప్రతి కాటా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళడం, లైసెన్స్, గవర్నమెంట్ లైసెన్స్ కోసం 300 రూపాయలు చలానా గవర్నమెంట్ కి పక్కాగా కట్టించి రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన దాని మీద ఈ రోజు వారు ఇస్తున్నటువంటి 1,78,000 రూపాయలు ఏదైతే లంచంగా అడిగారో సదర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గారు, ఆ లంచం డబ్బులు ఇస్తుండగా వారి ఆఫీసులోనే రెడ్ హ్యాండెడ్ గా సుమారు 4:15-4:30 ఆ టైంలో పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేశాం, అరెస్ట్ చేస్తాం, రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం.